పెడుతున్న ఎఫర్ట్స్ అన్ని కూడా జీరో ఎఫర్ట్స్. ఈ జీరో ఎఫర్ట్ నుంచి మనం మొత్తం 3 స్టెప్స్కి వెళ్తున్నాం అనమాట. స్టెప్ 1 వచ్చేసి ప్రీ ప్రొడక్షన్, స్టెప్ 2 వచ్చేసి ప్రొడక్షన్, స్టెప్ 3 వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్లో, ప్రొడక్షన్లో, పోస్ట్ ప్రొడక్షన్లో ఏముంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ దగ్గర పెన్ను పేపర్ ఉండి నిజంగా మీరు ఒక ఫిల్మ్ ఎంతూజియాసిస్ట్, మీకు బయట ఎక్కడ సోర్సెస్ దొరకట్లేదు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్స్ అన్ని ప్రాపర్గా వచ్చేస్తాయి. సో యూజువల్గా ప్రీ ప్రొడక్షన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఒక సినిమాకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. మీరు ఒక సినిమా, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ఏదైనా తీసుకోండి, ఈవెన్ ఒక యాడ్ తీసుకోండి, ప్రతి దానికి కావాల్సింది ప్రీ ప్రొడక్షన్. ఈ ప్రీ ప్రొడక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రీ ప్రొడక్షన్లో మీకు డబ్బులు చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతాయి, కానీ వర్క్ ఎక్కువ జరుగుతుంది. వన్స్ మీరు షూట్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీ మినిట్ డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు స్కేల్ బట్టి నిమిషానికి లక్షల్లో ఖర్చు అవ్వచ్చు, కొన్ని సినిమాలు రోజుకి కోట్లు ఖర్చు అవ్వచ్చు. కానీ ప్రీ ప్రొడక్షన్లోనే మనం డబ్బులు సేవ్ చేయాలన్నా, ఎలాంటి వర్క్ చేయాలన్నా అన్నిటికీ మెయిన్ కీ పాయింట్. ఈ ప్రీ ప్రొడక్షన్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. స్క్రిప్ట్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి? మీ పర్టికులర్ స్టోరీలో అసలు ఎన్ని డేస్లో కథ జరుగుతుంది, ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఏంటి, వాళ్ళ ఎలా ఉండాలని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే వాటికి సంబంధించిన ఆడిషన్స్ చేయాలి, ఆరెన్స్ ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యి వాళ్ళకి నరేషన్స్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత వాళ్ళతో వర్క్షాప్స్ పెట్టుకోవాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ సినిమాలో హీరో ఒక 17 ఇయర్స్ అబ్బాయి అనుకోండి. ఆ 17 ఇయర్స్ అబ్బాయిని మీరు ఎతకడం చాలా కష్టం. సో ఇప్పుడు ఆ 17 ఇయర్స్ పర్సన్ కోసం తను ఎలా ఉండాలి? సన్నగా ఉండాలా, లావుగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, ఇలాంటి ఫీచర్స్ అన్ని మీకుంటే మీరు స్టోరీని ఇమాజిన్ చేసుకున్నప్పుడు. సో అలాంటి వ్యక్తిని దొరికిన తర్వాత వాడికి పర్ఫార్మెన్స్ వచ్చినా కూడా మీరు వర్క్షాప్స్ కండక్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అంటే తనతో కూర్చుని, బాబు నీ సీన్స్ అన్ని రోజుకి ఒక 2 సీన్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం, ఒక 1 వీక్ 10 డేస్ 20 డేస్ టైం పెట్టుకున్నాం. సో అప్పుడు నాకు ఎలా కావాలో నేను చెప్తాను యాజ్ డైరెక్టర్గా, నువ్వు అలా ప్రిపేర్ అయితే నాకు ఈజీగా ఉంటుంది కదా అని చెప్తే అని చెప్తాడనమాట. ఇలా వర్క్షాప్ అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్స్తో వీలైనంత వరకు మనం చేసుకుంటే సినిమా ఫ్యాంటాస్టిక్గా వచ్చింది. ఇదొక సెగ్మెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ నెక్స్ట్ మేజర్ పార్ట్ వచ్చేసి మీ క్యారెక్టర్స్కి ఎలాంటి బట్టలు ఉండాలి అంటే కాస్ట్యూమ్స్. సో కాస్ట్యూమ్ డిజైనర్తో కూర్చుని ఆ క్యారెక్టర్ మూడ్ బట్టి, ఆ క్యారెక్టర్ ట్రైట్స్ బట్టి, ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఉండే సీన్ కంపోజిషన్ బట్టి అన్నిటి బట్టి మీరు బట్టలు, కాస్ట్యూమ్స్ అనేవి చూసుకుంటారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి జోగ్రఫికల్గా లొకేషన్స్ ఎలా ఉండాలి, అలాగే మనకి ప్రాపర్టీస్ ఏమి ఉండాలి, ఇలాంటివన్నీ చెప్తారనమాట. దీంతో పాటు ఈ కెమెరామెన్ వచ్చేసి షార్ట్ డివిజన్స్ అనమాట. షార్ట్ డివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్టర్ విజన్ని, అంటే లైక్ డైరెక్టర్ విజన్ తాలూకా ఐస్, కళ్ళు ఏవైతే ఉంటాయో అదే కెమెరా, దాన్ని చూపించేది మనకి ఎవరు? కెమెరామెన్. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో షార్ట్ డిజైన్ కెమెరామెన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డైరెక్టర్ తన విజన్ యాడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లైక్ మీరు ఏదైనా ఒక సీన్ తీసుకోండి, ఆ సీన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే ఫస్ట్ ఒక మాస్టర్ షాట్ ఉంటుంది. మాస్టర్ షాట్ ఏంటంటే స్టోరీ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ఆ లొకేషన్ మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తే మీకు నీట్గా చూపిస్తారు. ఇదే ప్యాటర్న్లో వెళ్ళాలని లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రేక్ కూడా చేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఫస్ట్ ఒక ఆఫీస్లో ఒక షార్ట్ సీన్ జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ ఆఫీస్ మొత్తం చూపిస్తారు. ఆ తర్వాత ఏ పార్ట్లో క్యారెక్టర్ ఉన్నారో తన దగ్గర ఇంకొంచెం ముందుకు వెళ్తారనమాట. ఇవేంటంటే షార్ట్ మేకింగ్ అంటారు. ఈ షార్ట్ మేకింగ్స్ ఎలా ఉంటాయంటే లైక్ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ అని, మిడ్ లాంగ్ షాట్ అని, క్లోజ్అప్ షాట్ అని, మిడ్ క్లోజ్అప్ షాట్ అని, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ అని. అలాగే మనకి ఫిల్మ్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఏవైతే ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్స్ స్టోరీలో మధ్యలో జరుగుతుంటే వాటిని ఇన్సర్ట్స్ అంటారు. ఎగ్జాంపుల్, నేను కత్తి పట్టుకొని మీ ముందు నించున్నాను, కానీ నా చేతిలో వెనకాల కింద కత్తి ఉంది, ఆ కత్తి షాట్ ఒక్కటి మాత్రం చేస్తే అలాంటి ఇన్సర్ట్స్ అంటారు అనమాట. లేదంటే నేను ఒక ట్రిగ్గర్ని పుల్ చేస్తున్నాను కనుక అది టేబుల్ కింద ఉంది, దాన్ని నేను తీసుకుంటున్నాను, అక్కడ పర్సన్ ఎవరు ఉంటారు, జస్ట్ ఆబ్జెక్ట్ అనకూడదు ఇక్కడ, మనం దాన్ని ఏమంటామంటే ప్రాపర్టీ అనాలి. ఆ ప్రాపర్టీ అండ్ క్యారెక్టర్ హ్యాండ్ మాత్రమే ఉంటాయి. ఇలాంటి అన్నింటిని ఇన్సర్ట్ షాట్స్ అంటారు. సో ఇలాంటి షార్ట్స్ ఎప్పుడు ఎక్కడ కథ ప్రకారంగా ఎలా వస్తే మనం అనుకున్న స్టోరీ ట్రూగా కన్వే అవుతుంది, మనం చెప్పాలనుకున్నది ఎగ్జాక్ట్గా చెప్తాం అని చెప్పి మీకు అనిపించిద్దో, ఇలాంటివన్నీ కూడా యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఏం చేయాలంటే డిఓపితో కలిసి కూర్చొని డిస్కస్ చేయాలి. సేమ్ టైం ఎడిటర్ని కూడా దగ్గర పెట్టుకోవాలి. ఎడిటర్ని ఎందుకు దగ్గర పెట్టుకోవాలంటే ప్రతి సీన్కి ఒక ప్రాపర్ ఓపెనింగ్ ఉంటుంది, ప్రతి సీన్కి ఒక ప్రాపర్ క్లోజింగ్ ఉంటుంది. సేమ్ ఈ క్లోజింగ్ అండ్ నెక్స్ట్ సీన్ స్టార్టింగ్ రెండింటికి సింక్ ఉండాలన్నమాట. ఆ టైంలో మీరు ఒక ట్రాన్సిషన్ యూస్ చేస్తారా, ఒక ఎఫెక్ట్ యూస్ చేస్తారా, దాన్ని ఎట్లా చెప్దాం అనుకుంటున్నారు అనేది మీరు క్లియర్గా ఎడిటర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎడిటర్ దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పి మీకు ఇంకా క్లియర్గా మీ విజన్ ప్రాపర్గా విజువల్గా ట్రాన్స్లేట్ అయ్యేలా హెల్ప్ చేస్తాడు. సో వీళ్ళు మన కోర్ టీమ్, వీళ్ళతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఈ అన్ని సిట్టింగ్స్లో ముందర నుంచే మీరు కూర్చోబెట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్గా కావాల్సిన ఇన్పుట్స్, ఎలాంటి రాగం కావాలి, తాళం కావాలి, రిఫరెన్స్ మ్యూజిక్స్ అని, ఎలాంటి ఫీల్ కావాలి, ఎలాంటి సౌండింగ్స్ కావాలి, ఇవన్నీ మీరు తనకి ఇన్పుట్స్ ఇస్తే తన ఎక్స్పర్టైజ్ని దానిలో పెట్టి మీకు నచ్చినట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ని మీకు ఇస్తారనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ వర్క్స్ అన్నిటినీ ప్రాపర్గా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి. లైక్ మీరు సినిమాలో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ లొకేషన్స్కి రెక్కి ఎవరు చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ ప్రతి చోటికి మీరే వెళ్ళారనమాట, మీకు చాలా వర్క్స్ ఉంటాయి క్రియేటివ్ ఆస్పెక్ట్లో చూసుకోవాల్సి. సో మీరు మీ టీమ్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీకు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు, కో డైరెక్టర్స్ కూడా ఉంటారు. సింపుల్గా చెప్తా, హైరార్కీ లెవెల్ చూసుకుంటే ఫస్ట్ డైరెక్టర్ ఉంటారు, డైరెక్టర్ కింద కో డైరెక్టర్ ఉంటారు, కో డైరెక్టర్ కింద అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు, ఆర్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్, ఆ కింద అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆ కింద అప్రెంటిస్. ఇది హైరార్కీ లెవెల్ ఆఫ్ ఇదనమాట. సో వీళ్ళు ఏంటంటే వర్క్స్ అన్నింటినీ డివైడ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేయొచ్చు,
ఓన్లీ కాస్ట్యూమ్స్ తీసుకోవచ్చు. అంటే ఒక కథలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని బట్టలు మార్చుకోవాలి, వాటి తాలూకా ఫ్యాబ్రిక్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కాస్ట్యూమ్ డిజైనర్తో కలిసి కూర్చొని డిస్కస్ చేస్తూ డైరెక్టర్తో పాటు ఇచ్చినవన్నీ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రాపర్గా చేస్తున్నారా చేయట్లేదా, ఫాలో అప్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు షాపింగ్ అవుతుంది, ఆన్ టైం అన్నీ అవుతుందో చూసుకుంటారు. సేమ్ అట్లాగే ప్రాపర్టీస్, ఇంకో ఏడి ప్రాపర్టీస్ చూసుకోవచ్చు, ఇంకొక ఏడి ఈ కెమెరాకి సంబంధించి చూసుకోవచ్చు, ఇంకొక ఏడి షార్ట్ డివిజన్ అంతా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అవుతుంది లేదా ప్రాపర్గా అని చెప్పేసి, ఇంకొక ఏడి లొకేషన్స్ అన్ని చూసుకోవచ్చు, వాటికి సంబంధించిన రిక్కీకి వెళ్ళి అవన్నీ పర్మిషన్స్ అన్ని ప్రాపర్గా అవుతున్నాయా లేదా అని చెప్పేసి, ఇంకొకటి ఓన్లీ రిఫరెన్సెస్ తీయచ్చు ఎప్పుడు మనకి ఎలాంటివి కావాలి ఏంటి అని. ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వీటిని వర్క్స్ చేస్తూ ఉంటే వీటిని మానిటర్ చేస్తూ అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మానిటర్ చేయడం అన్నిటికంటే పెద్ద టాస్క్. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇచ్చి ప్రాపర్గా ఉందా లేదా. ప్రతిసారి డైరెక్టర్ దగ్గర మనం వెళ్ళిపోలేం. వన్స్ అసోసియేట్ డైరెక్టర్ ఒక వర్క్ అప్ చెప్పిన తర్వాత ఆ అసోసియేట్ డైరెక్టర్ ఎంత ఎఫిషియెంట్గా అసిస్టెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయించుకుని తిరిగి రిలవెంట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని డైరెక్టర్కి ఇస్తాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇక్కడ. సో అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. సో ఇలా ప్రీ ప్రొడక్షన్లో మనం ప్రతి ఒక్క పిన్ టు పిన్, చిన్న దాని దగ్గర నుంచి పెద్ద దాని దగ్గర నుంచి అంతా రెడీ అయిన తర్వాత క్యారెక్టర్ డేట్స్, లొకేషన్ డేట్స్ అన్ని సింకింగ్ అయి మనకు అయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ చేసేది ఏంటి అంటే షూట్కి వెళ్ళడం. అయితే ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొత్తగా వచ్చింది బట్ విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్. ఒకప్పుడు మనకి విఎఫ్ఎక్స్ అలాంటి ఏం ఓన్లీ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవి మాత్రమే అండి. బట్ ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విఎఫ్ఎక్స్లో మీకు అసలు బ్రేక్ డౌన్ చేసుకోవాలండి స్క్రిప్ట్లో ఎన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ ఉంది, దీన్ని ఎలా అడ్రస్ చేయాలి. లైక్ విఎఫ్ఎక్స్లో మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఓన్లీ గ్రీన్ స్క్రీన్ పెట్టి సెట్ ఎక్స్టెన్షన్స్ చేయడం ఇలాంటివి మాత్రమే కాదు, లేదంటే గన్తో కాల్చినప్పుడు బుల్లెట్స్, బ్లడ్ స్పిల్లింగ్ ఇట్లాంటివి, లేదంటే ఒక పర్టికులర్ ప్రాపర్టీ డ్యామేజ్, ఇవి మాత్రమే విఎఫ్ఎక్స్ కాదు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అనేది చాలా ఫార్ అడ్వాన్స్డ్ అయిపోయింది. లైక్ కొత్తగా లేని క్రియేచర్స్ అన్నింటినీ చేస్తాం అనమాట. దీనిలో ఇప్పుడు కొత్తగా అన్రీల్ ఇంజిన్ మనకు వచ్చింది, అలాగే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అని చెప్పి వచ్చింది. ఇట్లా చాలా వచ్చినాయి అనమాట. లైక్ ముందే మనం ఏదైతే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకుని విఎఫ్ఎక్స్ చేస్తున్నామో అవన్నీ కూడా సినిమా కంటే ముందే చేసేసి ఆ తర్వాత షూట్కి వెళ్తున్నారు. టెక్నాలజీ అంతా డెవలప్ అయిపోయింది అనమాట. సింపుల్గా వాటి గురించి ఒక చిన్న గ్లాన్స్ ఇస్తాను. మామూలుగా గ్రీన్ స్క్రీన్ పెట్టి మనం షూట్ చేస్తాం కదా, ఆ తర్వాత అది రిమూవ్ చేసి వెనక ఒక కొండో, లోయో, గుట్టో ఏదో ఒకటి ఉండాలనుకోండి, దాన్ని మనం విఎఫ్ఎక్స్లో డిజైన్ చేసుకుంటాం. లైక్ మాయా, 3ds మ్యాక్స్ అని చెప్పేసి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్, ఇలా రకరకాల సాఫ్ట్వేర్స్ యూస్ చేసి వాళ్ళు ఏదో చేసుకుంటారు వాళ్ళు తంటలు అడబడి విఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ అన్రీల్ ఇంజిన్ అంటే ఏంటంటే వెనకాల మొత్తం కొన్ని స్క్రీన్స్ ఉంటాయి.